ఆపేరా ఇంట్లో పీనికెళ్ళా ఆపేరా ఆపేరా ఆపేరా. మస్తాన్ సాయి గారు ఏదో వీడియోస్ పెట్టి ఈవిడ్ని లేకపోతే దగ్గర దగ్గర చాలా మంది అమ్మాయిల్ని బాగా అరెస్ట్ చేస్తున్నాడు. ఆడియోని ఎంత తెలివిగా ఏం చేసిందంటే తనకు కావాల్సినట్టు తను విక్టిమ్ లాగా నేను విలన్ లాగా అన్నట్టు చేసింది అనమాట. యాక్చువల్గా ఒక ఆడియోలో ఎట్లా వచ్చిందంటే నా జీవితం కెవిన్ నువ్వు అని వచ్చింది. మరి తీసుకుందాం. ఇప్పుడు మధ్యలో మస్తాన్ సాయి వచ్చిన తర్వాత మస్తాన్ సాయి గారు ఏదో వీడియోస్ పెట్టి ఈవిడ్ని లేకపోతే దగ్గర దగ్గర చాలా మంది అమ్మాయిల్ని బాగా అరెస్ట్ చేస్తున్నాడు. మామూలు కాదు, ఒక రేంజ్లో మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కేవలం ఈ మస్తాన్ సాయి వల్లే నా లైఫ్ రూయిన్ అయిపోయింది అని చెప్పి లావణ్య గారు చెప్పడం జరుగుతుంది. అవునండి. అదేంటంటే నేను మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ మస్తాన్ సాయిని కలవడం జరిగిందండి జైల్లో. ఈ ఆడియో ఏదైతే లీక్ అయిందో ఆ ఆడియోని లావణ్య మస్తాన్ సాయికి పంపించింది. ఓకే, మీకు ఆడియో కూడా వినిపిస్తాను. పర్లేదు. ఆడియోని ఎంత తెలివిగా ఏం చేసిందంటే తనకు కావాల్సినట్టు తను విక్టిమ్ లాగా నేను విలన్ లాగా అన్నట్టు చేసింది అనమాట. కట్ చేసుకుంది, ట్రిమ్ చేసింది ఆడియోని. ఓకే, సో చాలా తెలివిగా ట్రిమ్ చేస్తుంటుంది. అంటే మాక్సిమం మీరు ఆ కాల్లో ఎంతసేపు మాట్లాడారు? కాల్లో యాక్చువల్గా మేబీ ఒక 5 minutes మాట్లాడుంటాం, అంటే 5 minutes. కానీ బయటకు వచ్చింది మాత్రం మా అంటే ఒక 50 seconds వచ్చింది బయటికి. అవునండి. ఓకే. సో అక్కడ ఏం జరిగిందంటే ఆమె దానికి ఒక 30 seconds ఆడియో లాగా కట్ చేసుకొని మన మస్తాన్ సాయికి పంపించింది. ఎందుకు పంపించింది అంటే నేను మీకు ఆ రీజన్ ఏంటో మనకు తెలియదు. యాక్చువల్గా ఊరించడానికి పంపించిందా లేకపోతే ఇదిగోండి అన్వి క్రై కెవిన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. నేను మీకు ప్లే చేస్తాను. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం వింటే ఈ ఆడియోని డెఫినెట్గా నేను ఏదో చేస్తున్నాను అనుకుంటాను. అమ్మో ఆపే కెవిన్ అంటుంటే టెన్షన్ పడకు నేను ఆపేస్తాను అని చెప్తున్నాను. అది తను రికార్డ్ చేసుకుంది కాబట్టి నా వాయిస్ అది వేరేగా కూడా పోర్ట్రే అవుతుంది. ఓకే. కొట్టేసుకుంటుంది చూడండి, ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు అని చెప్పేసి కొట్టేసుకుంటుంది. నేనేం మోసం చేశాను అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. కట్ చేసింది. సో 30 seconds ఆడియో పంపించేసింది మస్తాన్ సాయికి. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ చేసింది చూసారా? నవ్వుతున్న దగ్గర స్టార్ట్ చేసింది. ఓకే. సైకో నా కొడక అంటుంది, సైకో నా కొడక అంటుంది. నా జీవితం కెవిన్ ఇది అని. యాక్చువల్గా ఒక ఆడియోలో ఎట్లా వచ్చిందంటే నా జీవితం కెవిన్ నువ్వు అని వచ్చింది. సో శేఖర్ భాష గారు కూడా దాన్ని కొంచెం అంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మనం విన్నప్పుడు. సో అక్కడ ఏమైందంటే ప్రాబ్లీ నేనేమో బాయ్ ఫ్రెండ్ ఏమో నా జీవితం నువ్వు ఇలా చేయకు అనేదో చెప్తున్నట్టుంది. నేను నీ వెల్ విషర్ అని చెప్తున్నాను. ఈమె శాపనార్థాలు పెడుతుంటుందండి. మీడియాలో కూడా చూస్తే మీరు చాలా శాపనార్థాలు పెడుతుంటుంది. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతున్నాను. అంటే మాట్లాడదామని బేసిక్.
ఆపేసేయి. సో ఇట్లా అంటుందండి. సో ఇది కట్ చేసి తనకు పంపించింది. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటో నేను మీకు చూపెడతాను. చచ్చిపోతున్నా కెవిన్, ఫ్యాన్ కూరేసుకొని నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా నేను. సూసైడ్ థ్రెట్ చేస్తుంది చూడండి, ఫ్యాన్ కూర వేసుకొని చచ్చిపోతా ఉంటాను. నా వీడియోలు తీసినావు, నాకు తెలుసు నా వీడియోలు తీసినావు. నేనే చెప్తా ఇప్పుడు సాయి. ఏదో వీడియోలు తీసాను అంటుందండి. ఇక్కడ మళ్ళీ జనాలు ఏమనుకుంటారు, నేనేదో ఆమెతో సెక్స్ వీడియోలు చేశానేమో. జనాలకి ఫస్ట్ తెలియదు అదే కదా. అదే నేను చెప్తా క్లియర్గా. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో, సాయిని కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్తున్నాను. ఎందుకంటే సాయి ఏదో వచ్చి తను ఏదో చేస్తాడు అన్నట్టు భయపడుతుంది. సో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. కట్టండి, ఇక్కడి నుంచి కట్ అంటే తనకి ఇది ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తనే కట్ చేసేస్తుంది. మళ్ళీ అటు పక్కన మస్తాన్ సాయికి చేస్తుంది. పొద్దున్న 6 జరిగింది ఇదంతా. ఓకే, యా. ఇది ఎగ్జాక్ట్ ఏ రోజు జరిగింది? ఇది జరిగింది అక్టోబర్లో జరిగినట్టు. అక్టోబర్లో 2024. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాల్. ఇది యాక్చువల్గా ఫస్ట్ కాల్ అండి. ఓకే, తన మిస్డ్ కాల్ చూసి నేను చేశాను. ఓకే, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు నాకు 9 o'clock. ఇన్కమింగ్ కాలా? తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏం అవసరం నీకు? ఒక నిమిషం ఆగు. ఏం అవసరం నీకు? చెప్పేదండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తే కనుక మీరు కాల్స్ లావణ్య అన్ని కాల్స్ చేసింది. ఇది మస్తాన్ సాయి నంబర్. మస్తాన్ సాయి కాల్ చేశాడు నాకు. సో కాల్ చేశాడు కాబట్టి అతనికి కాల్ చేశాను నేను. 9 o'clock కాల్. ఏం అవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. యా, పంపిస్తున్నా. సో అతను నాకు ఏం మెసేజ్ చేశాడు అంటే అండి, హలో బ్రో, ఐఎమ్ రియలీ సో సారీ, షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు శ్రావ్య ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్, ఐ జస్ట్ లైడ్ అని చెప్పాడు. ఓకే. సో అక్కడ జరిగింది ఏంటంటే, శ్రావ్యకి అంటే ఒక నంబర్ ఏదో సేవ్ చేసుకోండి శ్రావ్య అని చెప్పేసి ఒక ఏదో పంపించాడు మెసేజ్. పంపించి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ లావణ్యకి పెట్టాడు. సో లావణ్య ఏమనుకుంటుంది, శ్రావ్యకి ఏదో మెసేజ్ చేశాడు అని చెప్పి అంటే ఒక డబుల్ గేమ్ ప్లే చేశాడు ఇక్కడ. ఇద్దరు ప్లే చేస్తున్నారు. అది నాకు తర్వాత అర్థమైంది. ఓకే. సో ఇది చూడండి. ఇద్దరు కలిసి మీ మీద ప్లే చేశాడు. పంపించు. ఇద్దరు కలిసి నా మీద ప్లే చేశారు. పెట్టండి. నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. ఇది వచ్చిందండి యాక్చువల్గా, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వచ్చింది. అది మిస్అండర్స్టాండ్ అయింది. చెప్పానా? నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా? ఇది ఒకటి వచ్చిందండి, నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని అనుకున్నాడు. నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అని అడిగాను యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ మస్తాన్ సాయి కాల్ చేస్తున్నాడు ఇంతో మాట్లాడుతున్నప్పుడు. కొట్టేసుకుంటుందండి. క్లియర్ గా సైకలాజికల్ ఇష్యూ ఉంది అమ్మాయికి, లేదా యాక్టింగ్ అయినా చేస్తుంది, మనకు తెలియదు ఏం చేస్తుంది, లేదా డ్రగ్స్ మీద ఉందో. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాల్సింది ఉంది. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తావు కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేస్తావు కెవిన్. అసలు ఆపడానికి చంద్రముఖి చూడండి. ఇప్పుడు అసలు ఆపడానికి మీరు ఏం చేశారు? అసలు ఏం స్టార్ట్ చేశారు?
ఏం లేదు, మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలంట. ఓకే. మస్తాన్ సాయి ఇంటి కింద ఉన్నాడంట. మీకు ఇంకొక ఆడియో కూడా వినిపిస్తాను. ఓకే. దాన్ని చెప్తుంటుంది, మస్తాన్ సాయి మా ఇంటి కింద ఉన్నాడు, నన్ను చంపడానికి వచ్చాడు అంటుంది. ఒక హాల్యూసినేషన్ లో ఉంది ఈ అమ్మాయి. ఓకే. అక్కడ చూస్తే మస్తాన్ సాయి అక్కడ లేడు. సో ఇప్పుడు అదే చేసింది, మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది కదా అతని పైన. ఓకే. ఇప్పుడు జైల్లో ఉంది, అందుకనే అటెంప్ట్ మర్డర్ కేసులోనే. చూపించు చూపించు కెవిన్. ఏం చూపించు? చూపించు చూపించు. ఏంటి చూపించేది? చూపించు కాలేజ్ లో చూపించేస్తుంది. కాల్ హిస్టరీ, కాల్ చాట్, కాల్ హిస్టరీ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? పొద్దు పొద్దున్నే చేడిపించుంటా నవ్వుతున్నా. ఎందుకు నువ్వు పాపం శ్రావ్య అని చెప్పి కట్ చేసేసింది.